చేద్దాం. అందరికీ మధ్యాహ్న కాల శుభాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రెండవ సెషన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి బయట ఉన్నవాళ్ళు లోపలికి రండి. మొదటి సెషన్లో ఎఫ్ఎస్సి పత్రిక నుండి ఎన్ని సూత్రాలు నేర్చుకున్నాం? ఈ సెషన్ అయ్యేలోపు అంటే లంచ్కి వెళ్ళే ముందు ఎవరైనా సరే 12 సూత్రాలని చూడకుండా కంఠస్థం చెప్పగలిగితే వాళ్ళకి మంచి క్యాష్ అవార్డు ఉంది. అందుకనే ఆ సూత్రాలు రాసుకోండి, మనసును పెట్టుకోండి, ఆ యొక్క బహుమానాన్ని ప్రైజ్ కొట్టండి. మొదటి సూత్రం ఏంటి? ఎలా జీవించాలి, ఎలా నడిపించాలి? పరిశుద్ధముగా, నిర్దోషముగా. రెండవ సూత్రము దేవునికి మహిమ, దేవుని మహిమకై. మూడవ సూత్రము దేవునికి సన్నిహితంగా. నాలుగవ సూత్రము మూడే చెప్పారా? వెరీ గుడ్, మీకు వస్తుంది ప్రైజ్. మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పీటర్సన్ గారికి, అలాగనే స్థానిక సంఘ కాపుర ఆశీర్వాదం గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనము 4వ సూత్రానికి వెళ్ళడానికి ముందు ఒకసారి చిన్న ప్రకటన. మిషన్ ఇండియా బైబిల్ కాలేజ్ వరంగల్, అలాగనే మిషన్ ఇండియా బైబిల్ కాలేజ్ విజయవాడ, పీటర్సన్ అయ్య గారు ఉన్నారా? ఈ 2 కాలేజెస్, అలాగనే నాగ్పూర్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రకటన చూద్దాం. ఇది మిషన్ ఇండియా బైబిల్ కాలేజ్ వరంగల్. ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ 1 నెల నుండి 3 సంవత్సరాల కోర్సెస్ ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్స్ నుండి మాస్టర్స్ ప్రోగ్రామ్స్ వరకు ఉన్నాయి. అలాగే ఆన్లైన్ బైబిల్ కాలేజ్ కూడా ఉన్నది. కనుక మీ దగ్గర ఆసక్తి కలిగిన యవనస్తులు, అలాగనే ట్రైనింగ్ లేని సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఆన్లైన్ విద్య లేకపోతే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా లబ్ధి పొందగలుగుతారు. యవనస్తులకైతే ఇక్కడ ఈ యొక్క కాలేజీలో అవకాశం ఉన్నది. విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో చేయాలంటే విజయవాడలో కూడా అవకాశం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇందాక మీకు సజీవ్ సార్ చూపించారు కదా, నాగ్పూర్లో అవకాశం ఉన్నది. కాబట్టి ఆలోచన చేయండి, ఎవరిని పంపుదాం, లేకపోతే నేను వెళ్దామా, లేకపోతే ఏ కోర్స్ చేద్దాం ఇందులో అని ఒక ఆలోచన కలిగి ఉండండి. 4వ అంశము, 4వ సూత్రం, ఎలా బ్రతకాలి, ఎలా నడిపించాలి, ఎలా జీవించాలి అంటే ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని తెరిచి అందరము చదువుదాం. ఆ 10వ వచనంలో ముఖ్యమైన పదాలు, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు మన జీవితాన్ని మార్చగలిగిన, ప్రభావం చేయగలిగిన పదజాలం ఏమిటో మీరు దొరకబట్టాలి. ఇప్పుడు చదివినాక అందులో ఆ బుల్లెట్ మాట ఏంటనేది మీరు దొరకబట్టాలి. చదువుదాం, ఒకసారి చదువుదాం అందరూ బైబిల్స్ తెరవండి, తెరిచి పైకి బిగ్గరగా చదవండి. అందరు తెరిచారా బైబిల్స్? ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అందరూ తెరిచి గట్టిగా చదవండి. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ. అందులో ముఖ్యమైన పదాలు ఏంటి? సత్క్రియ ఒకటి, ఇంకా ఆయన చేసిన పని. ఏంటంటే ఆయన చేసిన పని? నువ్వు నేను ఎవరిమి? దేవుడు చేసిన పని. మనం అంటే మంచి పని చేసాడా దేవుడు మనల్ని చేసి? తప్పు చేసాడు అంటారా? అనవసరంగా పుట్టించాడు మనల్ని అంటారా? కదా, నీవు నేను దేవుని యొక్క చేతి పనిమై ఉన్నాం. ఆయన ఎట్లా సృష్టించాడు మనల్ని? ఆయన స్వహస్తాలతో తీర్చిదిద్దాడు మనల్ని. కనుక ఇందులో ముఖ్యమైన పదాలు, పెన్ ఉంటే దయచేసి అండర్లైన్ చేసుకోనండి. మొట్టమొదటిది సత్క్రియలు. రెండవ మాట ఆయన చేసిన పని. అక్కడ ఆయన చేసిన పని అనే మాట దగ్గర ఆ పైన నీ పేరు రాసుకోవచ్చు, నువ్వు నేను. కనుక దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పం ఒకటి ఉంది. ఏంటది ఆ సంకల్పము? ఎందుకొరకు మనం ఇక్కడ పుట్టాము, ఎందుకొరకు ఇంకా బతుకున్నాం, ఎందుకు బతుకున్నాం భూమిపైన? వెరీ గుడ్, సత్క్రియలు చేయడానికి. చెప్పండి అందరూ ఒకసారి, సత్క్రియలు చేయడానికే.
మనము ఇంకా బ్రతికి ఉన్నాం. మన ప్రక్కన కూర్చున్న వాళ్ళ వైపు తిరుగుదాం. ఫోన్స్ తీసేయండి సార్, తర్వాత మాట్లాడండి. పక్కన కూర్చున్న వాళ్ళు తిరుగుదాం. నవ్వుతూ చెప్పండి ఒక మాట, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి, గట్టిగా చెప్పండి. సత్క్రియలు చేయడం కొరకే నీవు నేను ఇంకా ఈ భూమిపైన ఉన్నాము. రెండవ తలంపు, సత్క్రియలు అంటే ఏంటి? నిన్న ఎవరో చెప్తున్నారు, సత్క్రియలు అనే దానికి నిర్వచనం చెప్పండి అంటే, చెడ్డ పని చేయకుండా ఉంటే చాలు, అదే పెద్ద మంచి పని అంటున్నారు. అంతే కదా. మనిషి యొక్క నైజం ఎలాంటిదంటే, ఎప్పుడు కూడా ఎదుటివాడికి మాట ద్వారానో క్రియ ద్వారానో వాడికి ఏదో ఒకటి చేద్దాం. అందుకనే బయట చాలాసార్లు ఈ మాట వింటాం, వీడు ఒక సైకోగాడు అంటాం కదా. ఎవరంటే మనమే. మంచి పనులు చేయలేని వాళ్ళందరూ కూడా అలాంటి పరిస్థితులే. కాబట్టి మంచి పని ఎట్లా ఉంటుంది? మంచి పని అంటే ఒక ఉదాహరణ చెప్పండి సార్. మంచి పనులు అంటే ఎలా ఉంటాయి? మొదటిది మాట సహాయం. మాట సహాయం చాలు, ఒక మంచి మాట. మనం లేచామంటే రోజు ఎంతమంది గురించి చెడ్డగా మాట్లాడుకుంటాం. డబ్బులు సహాయం చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు. ఇంకా అయితే చిన్న చిన్న పనులు ఎట్లా ఉంటాయంటే అవి చాలా పెనుమార్పుని తీసుకొని వస్తాయి. ఆ పెనుమార్పు ఎలా ఉంటుందంటే కొన్ని సంవత్సరాలు, తరాలు కూడా మర్చిపోరన్నమాట. చిన్న పనే కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి పనులు గురించి మనం లేచిన దగ్గర నుండి ఆలోచన చేయాలి. ఏం మంచి పని చేయాలి నేను అనేది మనం నిత్యము ఆలోచన చేస్తూ ఉండాలి. బైబిల్లో మంచి పనులు చేసినటువంటి ఉదంతాలు మనకు చాలా ఉన్నాయి మంచి పనులు చేసిన ఉదంతాలు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. క్రిస్మస్ వస్తుంది కదా, మనము ఈ నెల వచ్చే నెలలో మనం చేసే మంచి పనులు, మన దగ్గర అయితే పనులు చేయడానికి దేవుడు వనరులు ఇచ్చాడా లేదా? ప్రతి ఒక్కరికి శక్తి ఉంది. అందరము డబ్బున్న వాళ్ళం కాకపోవచ్చు, అందరి దగ్గర లేకపోతే జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ప్రతి వ్యక్తిలో దేవుడు శక్తిని పెట్టాడు. అది తర్వాత తెలుసుకుంటాం. ఎఫెసీ పత్రికలోనే నీలో ఏమి దాగి ఉన్నది అనేది తర్వాత మనం చదువుతాం. కనుక ప్రతి వ్యక్తిలో దేవుడు పెట్టిన సామర్థ్యం ఏమిటంటే పక్కనోడికి ఉపయోగపడడం కొరకే. మనము తెలుగులో ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, పరలోకము అని. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? పరలోకము మన గమ్యం ఏమిటి? క్రైస్తవుల యొక్క గమ్యము ఈ భూలోకంలో చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత అక్కడ దాగిపోద్ద జీవితం. మన గమ్యం ఏమిటి? పరలోకం అంటే ఏమేమో ఊహించుకోక్కర్లేదంట. పరలోకం అంటే భూమిపైన చిన్న నిర్వచనం ఏమిటో తెలుసా? పరుల కొరకు జీవించడమే పరలోకం. అంటే పక్కనోడి కొరకు బతకమని అర్థం, నీ కొరకు నువ్వు బతకమని కాదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తిని దేవుడు అద్భుతంగా దీవించాడు. ఎంతలా దీవించాడంటే సవిస్తారమైన పంట ఇచ్చాడు. వాడు ఇంకా దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గొడాములు కట్టించి దాచిపెట్టి వాడు ప్రాణంతో వాడు ఏం మాట్లాడుకున్నాడు తెలుసా? దానికంటే ముందు ఇంకో ప్రశ్న. బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నా. ఒక వ్యక్తి తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు. ఆయన ఏమంటాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. ఆయన పెద్ద ఆయన రాజుగారు అట్లా మాట్లాడితే వీడింతగా దీవించబడితే వీడేం మాట్లాడుతున్నాడు తెలుసా? వాడు ప్రాణంతో, నా ప్రాణమా తినుము తాగుము. నువ్వేం చెప్తావు నీ ప్రాణంతో ఈ కాన్ఫరెన్స్లో? నా ప్రాణమా పరుల కొరకు జీవించుము. కాబట్టి వెళ్ళేలోపు కనీసం 3 నుండి 3 అయితే చాలా ఈజీ, 5 సత్క్రియలు ఏం చేయబోతున్నావు ఈ నెలలో రాసుకోండి. రాయాల్సి వస్తే ఏం రాస్తాం? 5 సత్క్రియలు ఏం చేయబోతున్నాం. కనుక మనం సత్క్రియలు చేయడానికే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పనికి నువ్వు విరుద్ధంగా జీవిస్తే, సత్క్రియలు చేయకుండా ఈ లోకంలో బతికొండడము వేస్టే. ఒక చిన్న అమ్మాయి, 9 సంవత్సరాల అమ్మాయి, క్యామ్రిన్ అమ్మాయి పేరు. డెన్వర్ అని అమెరికా దేశంలో ఒక ఊర్లో ఉన్నది క్యామ్రిన్. ఒకరోజు ఇంటికి వచ్చి అందంట తల్లిదండ్రులతో, నేను సోమవారం నుండి బడికి వెళ్ళను అందంట. ఎట్లా అమ్మ అంటే, నేను బడికి వెళ్ళాలంటే ఒకటే షరతు, నాకు ఈ జుట్టొద్దు, గుండు కొట్టిస్తే గుండుతో వెళ్తా అందంట. అరే దీనికి ఇదేం పిచ్చి అనుకొని ఇక బడికి పంపాలి కాబట్టి ఆ బిడ్డ మారం చేసిందని గుండు కొట్టించి పంపించారు. సరిగ్గా వాళ్ళ నాన్న స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటప్పటికి తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. ఆమె పేరు డీన్లీ. ఆమె దిగి చూస్తే ఆమెకు కూడా గుండు ఉంది. ఇద్దరు చట్టపట్టాలు గుండ్లు వేసుకొని లోపలికి వెళ్తా ఉంటే ఆ డీన్లీ అనే ఆ అమ్మాయి తండ్రి అన్నాడంట, మీ అమ్మాయి ఎంత ఔదార్యం కలిగిందండి మీ బిడ్డ అంటే. ఊరుకోవయ్యా బాబు, గుండు కొట్టిస్తే కానీ బడికెళ్ళినంది, జుట్టు లేకుండా బోడైపోవడం అదేమి ఔదార్యం, అదేమి మంచితనం
అంటే మీ బిడ్డ గుండె ఎందుకు కొట్టించుకుందో మీకు తెలీదా అని ఒక ఆశ్చర్యపోయే సంఘటన చెప్పాడట. నీ బిడ్డ తర్వాత నా బిడ్డ కూడా గుండెతో వెళ్ళింది కదా, నా బిడ్డకి గుండె ఎందుకు అయిందంటే ఆమెకు 9 సంవత్సరాల లోపే చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చింది. ఆమెకి ఇచ్చిన కీమోథెరపీకి ఆ రేడియేషన్ చికిత్సకి జుట్టంతా ఊడిపోతే స్కూల్లో పిల్లలందరూ నువ్వు గుండు నువ్వు మగోనివా ఆనోనివా అంటా ఉంటే బాధకి బడి మానేసింది. అది తెలుసుకున్న నీ బిడ్డ క్యామరిన్ మొన్న మా ఇంటికి వచ్చి నా బిడ్డకి ఏం చెప్పిందంటే, నేను ఒక్కదాన్నే చేసి ఏడిపిస్తున్నారు కదా, ఇక సోమవారం నుండి ఆ పని లేకుండా నీకు తోడుగా నేను ఉంటాను అని ధైర్యం నింపి నా బిడ్డలో నిరీక్షణను పెంపొందించి ఈరోజు బడికి తీసుకొచ్చిందండి. అది ఆమె ఔదార్యం అని చెప్పారట. సత్క్రియలు. ఆ తర్వాత స్కూల్లో వాళ్ళని డిస్మిస్ చేసి మళ్ళా తీసుకున్నారు. అదో పెద్ద చరిత్ర అయింది. కానీ ఆ చిన్న పని తన దగ్గర ఉన్న జుట్టునిచ్చేసింది. ఆయన చేసిన సత్క్రియలు. మనం 5వ సూత్రం ఏంటో చూద్దాం. 5వ సూత్రం, మనం ఎలా నడిపించాలి, ఎలా జీవించాలి అంటే దేవుని యొక్క శాంతి సమాధానాన్ని ప్రకటిస్తూ జీవించాలి. క్రైస్తవులం అంటే శాంతి రాయబారులమే. మనం ఇతరులకు సమాధానం ఇచ్చేవారంగా ఉండాలి, శాంతిని ప్రకటించాలి. కానీ చాలా సందర్భాల్లో శాంతి గురించి మనం ఆలోచిస్తామో లేదో కానీ ఇతర స్నేహితులు, మన హిందువులు వాళ్ళు చాలామంది ఎక్కువ మాట ఏముంటుంది, ఓం శాంతి అంటూ ఉంటారు కదా. మనోళ్ళు కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నన్ను అడిగితే ఏమంటుంది, ప్రైజ్ ద లార్డ్, ఇవన్నీ దాని బదులు షాలోమ్ అంటే ఎంత బాగుంటుంది. ఎంత మంచి మాట అందులో, షాలోమ్. బైబిల్లో దేవుడు మనకు నేర్పించినది ఏమిటంటే, మీరు ఇతరులకు సమాధానము కలిగి సమాధానంతో జీవించమని చెప్పండి అని చెప్తూ యేసు ప్రభువారు ఏం చెప్పారు, సమాధాన పరుచువారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుని. ఆయన ఏమన్నాడు, పీస్ మేకర్గా ఉండమన్నాడు, లవర్గా కాదు, పీస్ లవర్గా. కాబట్టి నీ పని ఏమిటంటే నువ్వు శాంతిని, సమాధానాన్ని, సంధిని సమకూర్చువాడుగా ఉండాలి. నీ స్థాయిలో నీవు, నీ గల్లీలో, నీ గ్రామంలో, నీ కుటుంబంలో ఎక్కడైతే అలజడి ఉన్నదో అక్కడ పరిస్థితుల్ని సమాధానపరిచే పరిచర్యలో మనం పాల్గొవాలి. అది మన పని. శాంతిని, సమాధానాన్ని పెంపొందించాలి. ఈరోజు ప్రపంచం చూడండి, 2వ రాకడ సూచనలు ఎన్ని కనపడుతున్నాయి. దేశముల మధ్యన పోరాటాలు, యుద్ధములు, యేసు ప్రభు చెప్పిన 2వ రాకడ అంశములు, లేకపోతే ఆ చిహ్నాలు అన్నీ చూస్తూ ఉన్నాం. కనుక అన్ని స్థాయిల్లో ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య మొదలు పెడితే చిన్నవారి జీవితంలో, వాళ్ళ జీవితంలో కూడా శాంతి లేక అల్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్మస్ కాలం, క్రిస్మస్ పండుగ అంటేనే శాంతిని, సమాధానాన్ని గూర్చి ప్రచురం చేసే పండుగ. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమని చదువుతాం మనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టమైన మనుషులకు సమాధానం. దీనిని వేదశాస్త్ర పండితులు ఏమన్నారంటే, మన దేశానికి ఒక జాతీయ గీతం ఉంటుంది కదా, జనగణమనని పాడతాం, స్కూల్స్లో పాడతామా పాడమా. దీనిని విశ్వగీతము అన్నారు. అంటే ఒక దేశానికో ఒక జాతికో సంబంధించింది కాదు, విశ్వమంతటికి సంబంధించింది. జాతీయ గీతం కాదు ఇది, విశ్వగీతము. ఎందుకంటే స్వయంగా దేవదూతలే సంగీతాన్ని సమకూర్చి పరలోక వినీల ఆకాశం నుండి వాళ్లే ఆలపించిన మాధుర్యం ఇది. ఆయనకిష్టమైన మనుషులకు, అంటే మనుషులందరూ దేవునికి ఇష్టమే. ఎందుకు? ఆయన స్వపోలికలో వారిని సృజించాడు కాబట్టి. కనుక సమాధానము దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. సమాధానము ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ సువార్తను మనం ప్రకటించాలి, సమాధాన సువార్తను ప్రకటించాలి, అలాగనే శాంతిని ప్రకటించాలి. మనము సర్వాంగ కవచం గురించి చదువుతాం, తర్వాత వస్తుంది 12వ సూత్రంలో. ఆ సర్వాంగ కవచములో చెప్పుల గురించి ఒక మాట ఉంటుంది, చెప్పగలుగుతారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏముంటుంది? సమాధానపరచు సువార్త కొరకు సిద్ధ మనసు అనే జోడు అంటే ఆ పాదరక్షకులు. కాబట్టి మన పాదరక్షకులు, మన జోడి బయట వదిలిపెట్టినా మనం ఎప్పుడు వేసుకోవాల్సిన చెప్పులేంటి? ఏ కంపెనీ చెప్పులు వేసుకోవాలి మనం? బాటా. సమాధానపరచు అంటే మన పాదాలు ఎప్పుడు కూడా ఎక్కడ కాలు పెడితే అక్కడ సమాధానం ఉండాలి, కానీ అక్కడ చిచ్చు పెట్టకూడదు మనం. ఆమేన్. యేసయ్య సమాధానం, యేసు గురించి చెప్పాలి. ఎంతమందికి మనము దేవుని సమాధానాన్ని ప్రకటించాం? క్యాథలిక్ వాళ్ళని వట్టిగానే విమర్శిస్తాం, కానీ మీరు ఎప్పుడైనా క్యాథలిక్ చర్చ్కి వెళ్ళారా? వాళ్ళు ప్రభుబలు తీసుకునే ముందు ఇలా పెట్టుకొని సమాధానం 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 చూసారు అది.
వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా కనీసం ఆ తలంపన కలిగి ఉంటున్నారు. మనమే అసలు ఒక ఆటం బాంబులో ఎగిసి పడతా ఉంటాం. ఆంధ్ర ప్రాంతంలో అంటారు కదా, జోన్కి వెళ్ళక కదపొద్దు, కదిపితే కందిరేగానే అంటారు. అట్లా కాదు, శాంతిగా సమాధానముగా మన జీవితాలు నిమ్మలంగా ఉండాలి. ఇతరుల జీవితానికి శాంతిని ప్రకటించే వరంగా ఉండాలి. 5వ సూత్రం అది. 6వ సూత్రంలోనికి వెళదాం. 6వ సూత్రం 6వ సూత్రం ఏమిటో తెలుసా? నాకు ఇష్టమైనటువంటి వచనం ఇది ఎఫెసీ పత్రికలో. ఇది ఒక వాగ్దానం. ఈ క్రిస్మస్ కాలానికి, రాబోయే నూతన సంవత్సరానికి ఒక వాగ్దానంగా పొందుకొని ఈ స్థలం నుండి అప్పుడు మనం బయటికి వెళ్ళుదుముగాక. చదువుదాం అందరం. ఒక్క ఉదుట్న బైబిల్స్ తెరిచి హృదయంతో చదువుదాం. చదవండి ఎఫెసీ పత్రిక. దయచేసి బైబిల్స్లో 3వ అధ్యాయం తెరవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు అందరము కలిసి చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా దయచేయగలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇందులో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఏమున్నాయి చూడండి. అక్కడ ఉన్నటువంటి అంశాల్లో ఈ వచనాల్లో మనము ముత్యాలు లాంటి మాటలు ఏరాల్సి వస్తే, బైబిల్ అంతా ముత్యాలే, కానీ విలువైన మాటలు, జీవితాన్ని తాకే మాటలు ఏమేమున్నాయి? మనలో ఏముంది అని చెప్తుంది. మనలో ఏముందంట? కార్య సాధకమైన శక్తి. చాలా సంవత్సరాల క్రితం నర్సాపూర్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక సర్కస్కి వెళ్ళడం జరిగింది. సర్కస్లో పెద్ద ఏనుగ 2-3 ఉన్నాయి, చూసాం. ఒక ప్రశ్న వచ్చింది, ఒకవేళ ఏనుగు కనుక ముందుకు వచ్చి మనల్ని కొట్టి ఆ టెంట్లు పీకేస్తే పరిస్థితి ఏంటి అని అడిగాం. అప్పుడు మా తండ్రి గారు ఒక మంచి మాట చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అది అలాంటి చేయదు, కాళ్ళకి గొలుసేసి కట్టేశారని చెప్పారు. దాని కాళ్ళ గొలుసు చూస్తే అవి కుక్క గొలుసులాగా ఉన్నాయి. ఇలా అంటే తెగిపోతుంది. అరే కుక్క గొలుసులు దానికి ఎంత అంటే, అప్పుడు ఒక మాట విన్నాం, సైకో కండిషనింగ్ అంటారంట. అంటే నీ మనసుని, నీ యొక్క ఆలోచనని పనిచేయకుండా చేసే పని అన్నమాట. ఏం చేస్తాడంట ఈ సర్కస్ వాడు? ఈ ఏనుగుని చిన్నగా బలహీనంగా ఉన్నప్పుడు అడవి నుండి పట్టుకొస్తాడు. దాని 4 కాళ్ళకి 4 కుక్క గొలుసులు కడతాడు. అది పెద్దది చిన్నప్పుడు పీక్కుంటుందట. లాక్కొని పీక్కుంటే దానికి రక్తం వచ్చి పుండు అవుతుంది. ఆ నొప్పికి అదొక తీర్మానం తీసుకుంటుందంట ఆ రోజు, మరి ఇంకెప్పుడు లాక్కొని పీక్కోనని. అది అలా పెద్దదవుతూ ఉంటుంది. ఒకరోజు ఎక్కడో వింటుంది ఇలాంటి కాన్ఫరెన్స్లో, నీలో కార్యసాధకమైన శక్తి ఉందని. వెంటనే టప్పని లేపుతుంది అంటే తెంపుకుందా అని అనుకునే లోపే దాని చెవిలోకి సైతానుడు వచ్చి చెప్తాడట, ఏంటి మళ్ళా పైకి లేపావు, చిన్నప్పుడు ఏం జరిగిందో మర్చిపోయావా? వెంటనే మళ్ళీ టప్పును పెడతాడు. దాని బతుకంతా కుక్క గొలుసే. వాస్తవానికి కార్యసాధకమైన శక్తి మన అందరిలో పెట్టాడు దేవుడు, కానీ మనం ప్రయత్నం చేయము, మనము దానిని వినియోగించాం. ఈ కార్యసాధకమైన శక్తి ఎలాంటిదంటే, నీవు అడుగు వాటి కంటే, నీవు ఊహించు వాటి కంటే అత్యధికమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వగలిగినది. మొట్టమొదటిగా ఇందులో మనం గమనించాల్సింది ఏమిటంటే, మన దేవుడు మహాదేవుడు, అద్వితీయమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. రెండవ అంశం ఏమిటి? ఆయన కార్యసాధకమైన శక్తి ఎక్కడున్నది? పక్కవాళ్ళలో, లేకపోతే ఆ పెద్ద పాస్టర్లో, ఆ పెద్ద వ్యక్తులు కాదు. కార్యసాధకమైన శక్తి అందరికీ ఒకటే మోతాదులో, ప్రతి ఒక్కరిలో ఆయన తన కార్యసాధకమైన శక్తిని పెట్టాడు. చెప్పండి, నాలో దేవుని కార్యసాధకమైన శక్తి ఉన్నది. అంటే ఏ పనినైనా అనితర సాధ్యముగా, సునాయాసముగా ఛేదించగలిగిన అభిషేకము మనలో ఉన్నది. కాకపోతే అటువైపు కుక్క గొలుసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నీ చేతిలో ఉంది, ఆ శక్తిని వినియోగించాలా వద్దా అని. తర్వాత వీటి రెండింటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని నుండి మనము ఏమి కోరుకోవాలంటే, పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యాలు చేయమని అడగాలి. బావిలో కప్పలాగా, లేకపోతే నా జీవితం ఇంతే, ఈ చట్రంలోనే అన్నట్టు కాకుండా, శక్తికి మించిన పనులను మనం అడగాలి. శక్తికి మించిన పనులను అడగాలి. ఎందుకు అంటే,
ఆయన నీవు ఊహించే దానికంటే నీ ఊహకే అందదు. కంటికి కనబడవు, చెవికి వినబడవు, మన హృదయానికి అలాంటి కార్యాలు చేస్తాడు. అమ్మో ఇంత పని చేశాడా దేవుడు, ఇంత అద్భుతాన్ని చేశాడా అని నీవు ఆశ్చర్యపోయేటట్టు అన్ని రంగాల్లో, ఆత్మీయముగా, ఆర్థికముగా, సామాజికముగా, కుటుంబపరముగా అన్ని రంగాల్లో దేవుడు కార్యము చేయగలిగిన సమర్థుడు. అందుకని మనము దేవుణ్ణి ఏం అడగాలి? పెద్ద పెద్ద కార్యాలు చేయమని అడగాలి. మనకి సంఘాల్లో ఏం నేర్పిస్తారు? ఎట్లాంటి ప్రార్థన నేర్పిస్తారు? ఒక పాట విన్నా నేను, ఎంత బాగా పాడుతున్నారో ఆ పాట, చిన్న గొర్రె పిల్లను నేను మెల్లమెల్లగా నడుపు అని. నీ బతుకంతా మెల్లమెల్లగానే ఉంటుంది, స్పీడ్ ఉండదు. చిన్న గొర్రె పిల్లలాగానే ఉంటాయి ఎప్పటికీ. ప్రార్థన చేసినప్పుడు మహాభక్తులు గొంతెత్తి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ముగింపు ఎప్పుడు ఎలా ఉండాలి? బిగింపుగా ఉండాలి. వీళ్ళేమో అంత గంభీరంగా ప్రార్థన చేసి, యేసయ్య ఈ చిన్న కొద్ది ప్రార్థనలో, చిన్న కొద్ది అంటే ఏం మాట అది? చిన్న కొద్ది ప్రార్థనలో తప్పులుంటే మన్నించి నీకు ఇష్టమైతే చేర్చుకో, లేకపోతే బైబిల్ ఏమి నేర్పుతుంది? దేవుణ్ణి గొప్ప కార్యాలు అడగండి, నీ శక్తికి మించిన కార్యాలు అడగండి. మనం ఆకాశాన్ని టార్గెట్ చేస్తే కనీసం ఇది కప్పుగా నేరు కింద పడతాం. కాబట్టి మన ఆలోచనలు చాలా విస్తారంగా ఉండాలి. బైబిల్లో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఏమడిగాడో చూద్దాం. ఎబ్బేజు ఆయన పేరు ఎబ్బేజు. ఆయన చేసిన ప్రార్థన గంటసేపు చేశాడా? ఎన్ని అధ్యాయాలు రాశారు ఆయన ప్రార్థనని? ఒకటే ఒక సింపుల్ వచనం. ఆ చిన్న వచనం ఏమిటో చదువుదాం. అందరూ కూడా బైబిల్ చదవండి. దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము లేదా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనాన్ని అందరూ కలిసి ఒక్కసారి గట్టిగా చదువుదాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, అందరూ గట్టిగా చెప్పండి నాతో పాటు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆయన జన్మం, పుట్టుక చాలా దీనంగా, చాలా కష్టాల్లో జరిగి ఉంటుంది. సొంత తల్లి పేరు పెట్టమంటే మీ బిడ్డలకి ఏం పేరు పెడతాం? మంచి పేరు పెడతామా? పెంటయ్య, పిచ్చయ్య, ఒకప్పుడు, ఇప్పుడు కాదే. మనకి సినిమా యాక్టర్ల పేర్లు అయ్యి పెడతా ఉంటారు కదా. వీళ్ళ తల్లి ఈయనకి ఏం పేరు పెట్టింది? ఎబ్బేజ్ అంటే అర్థం ఏంటి? తెలుగులో నొప్పి, బాధ, మిస్టర్ బాధ లేకపోతే మిస్టర్ పెయిన్. అంటే ఆయన పుడుతున్నప్పుడు ఆ పురిటి నొప్పులు బాధ కలిగించినాయో, లేదా తండ్రి తాగుబోతు వచ్చి తిప్పలు పెట్టాడో, ఆమెకి ఏమి సమస్యలు ఉన్నాయో బైబిల్ చెప్పలేదు. కాబట్టి మనం వాటిలోనికి పోవద్దు. కానీ తల్లి, ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు ఏమిటంటే వేదన పుత్రుడు. మరి నా జీవితం ఇంతే, ఎప్పుడు వేదన అని అనుకున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అడిగినట్లు ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయగలిగే దేవుడు నాకున్నాడని ఆయన చేసిన ప్రార్థనలో ఎన్ని అంశాలు ఉన్నాయి? మహా అయితే 4 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ఏమన్నాడు ఆయన? ప్రభువా నన్ను దీవించు అన్నాడు. ఎలా దీవించమన్నాడు? అది హెబ్రీ భాషలో ఆ పదాన్ని చదివితే ఆ మాట బెర్రాకా అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధారాళముగా, ధారావాహికముగా. మామూలుగా దీవించమనలేదు. ఈ క్రిస్మస్ కాలంలో కొత్త బట్టలు వస్తే చాలు, పిండి వంటలకు పైసలు వస్తే చాలు, అట్లా కాదు. ఆ దీవెన ఎప్పుడు పొంగి పొరులుతూ ఉండాలి. కీర్తనకారుడు 23వ కీర్తనలు ఏమంటాడు? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. స్పాంటానియస్ అన్నమాట. అలాగ ధారాళముగా, ధారావాహికముగా ఆ రకంగా ప్రార్థన చేశాడు. దీవెన కాబట్టి ఇదిగో దేవుడు దీవిస్తున్నాడు, ఇట్లాంటి తూతు మంత్రం మాటలు కాదు. ఆ దీవెన ఆగకూడదయ్యా, అన్స్టాపబుల్గా ఉండాలి. 2వ అంశం ఏమిటి ఆయన ప్రార్థనలో? నా సరిహద్దును విశాలపరచు. అంటే దాని అర్థం ఏమిటి? సరిహద్దు విశాలపరచడం అంటే పక్కన జాగా కూడా కబ్జా చేయమని కాదు. నా సరిహద్దు, నా ఉనికి యొక్క ప్రభావము
బూది గంధాలకు తాకాలి. నేను ఇక్కడ చిన్న ఊరిలో దొడ్డ దేవరపాడో లేకపోతే కృష్ణా జిల్లానో ఎన్టీఆర్ జిల్లాలోనో ఒక కుగ్రామంలో ఉన్నప్పటికీ శ్రీశ్రీ అనే ఒక మంచి విప్లవగా ఉంటాడండి. ఏం రాస్తాడైనా, నేను సైతం ప్రపంచానికి ఒక ఆహుతినవుతా, నేను సైతం ప్రపంచానికి ఒక సమిధనవుతా అంటాడు. నేను సహితం. ఆ దృక్పథం మనలో కలిగి ఉండాలి. నా ప్రభావాన్ని, నా యొక్క ఉనికిని, నా యొక్క సరిహద్దును విశాలపరచు. ఆత్మీయముగా నా సరిహద్దులు విశాలపరచబడాలి, సామాజికముగా విశాలపరచబడాలి. విశాలత, ఇరుకులో కూడా విశాలతను కలుగ చేయడం దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. అది ఆయన కలుగు చేయగలిగే సమర్థుడు ఆయన. కాబట్టి సరిహద్దులు విశాలపరచబడాలి. ఆర్థికముగా, ఆరోగ్యపరముగా. ఆయనకైతే ఆయన పేరేంటి బైబిల్లో? చచ్చిపోతాడు, క్యాన్సర్తో చచ్చిపోవాలి ఆయన. ఏం పేరు ఆయన పేరు? ఏమని ప్రార్థన చేస్తాడు? కొన్ని సంవత్సరాలు అడిగాడు ఆయన. దేవుడు ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? దానిని మించి ప్రార్థన చేయాలి. నా యొక్క ఆరోగ్యం కూడా సరిహద్దు విశాలపరచు. అడిగితే ఇస్తాడు దేవుడు. అందుకనే వాక్యములు ఏమని చెప్పాడు? నా యందు మీరును, మీ యందు నా వాక్యము నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది ఇస్తానంటాడు. హోటల్కి వెళ్ళినాక వాడు 10 రకాలు చెప్తాడు, టిఫిన్లు ఏమున్నాయంటే నువ్వేమంటావు? నీకు ఏది ఇష్టమో అదొకటి అంటావా? నీకేది ఇష్టమో అది అడుగుతావు కదా. దేవుని దగ్గర కూడా అంతే. నువ్వు ఏది ఇష్టమో అది అడుగు, సరిహద్దు విశాలపరుస్తాను అన్నాడు అన్ని రంగాల్లో. తర్వాత ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? నీ అదృశ్య హస్తము, ఆయన గాయపడిన హస్తము మన వెనకాలంటే మనలను ఏది కూడా ఆపలేదు. ఎక్కడ కీడు రాదు మనకి. ఆయన హస్తము నిత్యము మనకి తోడుగా ఉండాలి. 23వ కీర్తనలో దావీదే ఆయన ఒక కాపరి, ఆయన పరమ కాపరి అని దేవునిది ఏమంటాడు? దేవుడే నాకు కాపరి, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను కదా. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మన దుడ్డు కర్ర, మన దండము ఆయన గాయపడిన హస్తమే. కాబట్టి నీ హస్తము నా తోడనుండాలి. నీ హస్తము నా తోడనుంటే నాకు ఏ విధమైనటువంటి అపాయము రాదు. తర్వాత ఎబ్బేజు చేసినటువంటి 4వ అంశం ఏమిటంటే, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు. మన వాళ్ళు కీడు రావద్దంటే బయట గుమ్మడికాయ కడతారు కదా, నిమ్మకాయలు కడతారు. ఏ కీడు రాకుండా కాపాడబడాలంటే ఒకటే ఒక మాట, ఆ మాటలో శక్తి ఉన్నది. ఏమిటో తెలుసా మాట? యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఒక్క మాట చాలు. ఆయన రక్తంలో అత్యధికమైన శక్తి ఉంది. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఇది జరిగిన వాస్తవం ఏమిటంటే, ఈ భూమండలాన్ని తాకిన అత్యధికమైన శక్తి కలిగినది ఏమైనా ఉంది అంటే అది యేసయ్య సిలువ రక్తము మాత్రమే. కనుక ఆయన రక్తము ఏ కీడు రాకుండా కాపాడుతుంది. ఏ కీడు రాకుండా మన ఇళ్లలో, మన గృహాల్లో యేసు రక్తమే జయం. ఆ మాట అనాలి. మన బిడ్డలపైన ఆ యొక్క సిలువ గుర్తును వేయాలి. ఆయన యొక్క రక్తము మనలను అన్ని విధాలుగా సంరక్షిస్తుంది. ఎబ్బేజు ప్రార్థన ఆయన యొక్క జీవితాన్ని విస్తరింపజేసింది. పెద్ద కార్యాలు అడిగాడు. ఆ ముందు అధ్యాయంలో చదివితే దేవుడు ఎబ్బేజుని ఎలా దీవించాడో తెలుసా? ఆయన పేరు మీద ఒక ఊరే కట్టాడట. ఆ వెనకాల అధ్యాయంలో చూడండి, 55 ఎక్కడో వచ్చిన 2వ అధ్యాయం అనుకుంటా, 55లో ఉంటుంది చూడండి. ఎబ్బేజులో కాపురమున్న లేఖికులు అని ఉంటుంది. అంటే ఎబ్బేజు అనే ఊరే కట్టిపెట్టాడు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత కలిగిన వాడు అని మనము మళ్ళా 4వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. కనుక ఎబ్బేజులాగా ప్రార్థించడము మనము నేర్చుకోవాలి. తర్వాత సూత్రంలోనికి మనం వెళ్దాం. 7వ సూత్రం ఎలా నడవాలి, ఎలా బతకాలి? పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ మనం బ్రతకాలి. దానిని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు చదవండి? కొలాబరేషన్ అంటారు. ఒకసారి అందరము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు గట్టిగా చదువుదాం. అందులో మనము ఎలాగ ఇతరులతో కలిసి ఐక్యముగా మనం జీవించగలుగుతామో చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు వేగంగా చదువుదాం. అందరూ తెరవండి బైబిల్స్. దయచేసి వెనకాల కూర్చున్న వాళ్ళు చదవండి. కాబట్టి
మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడై అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత 1 to 6 అయిపోయిందా? థ్యాంక్ యూ. ఇందులో ముఖ్యమైన పదం ఏంటి? ఇందులో ముఖ్యమైన పదం ఎట్లా ప్రారంభమైంది? ఐక్యత. ఐక్యత అనే విషయంతోనే ప్రారంభమైందా? త్రియేక దేవుడు అంటాం, త్రిత్వము కదా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. కాబట్టి మనుషులలో కూడా ఐక్యత ఉండాలి. ఇందాక ఆ సింబల్, ఆ చేతులు ఏం నేర్పిస్తున్నాయి మనకి? చెయ్యి కలుపుదాం. మనం కలుపుతాం. ఎంతమందితో కలిసి మనం పని చేస్తాం? మనము ఐక్యతకు పాటుపడమా? ఎందుకు అంటే కలిసి ఉంటే కలదు సుఖం. ఒక్కడు చేయడం కాదు పని, 10 మందిని కలుపుకుంటే ఆ పని చాలా సునాయాసంగా అయిపోద్ది. చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో ఒక పాఠం ఉండేది. ఏమిటా పాఠం అంటే, తండ్రి నేర్పిస్తాడు. ఆయన తండ్రి ఏం చేస్తాడంటే 5 కట్టెలు పట్టుకొచ్చి విరవమంటాడు. విడివిడిగా ఉన్నప్పుడు టప్ అని పగిలిపోతాయి. 5టిని కట్టగట్టి ఇప్పుడు విరవండ్రా అంటే వాళ్ళకి వశపడదు. కారణం ఏమిటి? కలిసికట్టుగా ఉంటే సైతానుడు కానీ సమాజం కానీ ఎవ్వరు ఏం చేయలేరు. ఈ రోజుల్లో క్రైస్తవులు హింసలు, దాడులు అంటున్నారు. ఎందుకు? ఒక్కడే చేసి దొరకపట్టు కొడుతున్నాడు. వీడు వాడితో కలవడు, వాడు వీడితో కలవడు. కనుక కొలాబరేట్ అవ్వాలి. అవసరమైతే క్యాథలిక్ వాళ్ళు, అన్ని విషయాలకు కాదు సుమి, తప్పుడు బోధలకు కాదు, లేకపోతే ఇతర స్నేహితులతో కలిసినప్పుడు సమాజంలో, మన సంఘంలో మంచి పనులు చేయగలుగుతాం. కాకపోతే ఈ ఐక్యతను దెబ్బతీసేది ఏమిటో తెలుసా? నీ బుద్ధి, నీ గుణం మారితే తప్ప. అందుకనే ఇందాక ప్రారంభంలో చదివే, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందితే తప్ప పక్కనోళ్ళలో కూడా శక్తి ఉందని నువ్వు గమనించవు. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది. సోమరి అని తిడతాడు దేవుడు. ఎవడైతే కలవకుండా నేను ఒక్కడనే నిరంజనగాడిని అనుకునేటోడికి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? పనికి మాలినోడా, చీమ దగ్గర నేర్చుకొని చెప్తున్నాడు. ఏమన్నది చూడండి ఆ మాట. సోమరి, చీమల దగ్గరికి వెళ్ళు. ఆ చీమలు ఏం చేస్తాయంటే, ఒక్కొక్క చీమ దానికంటే 10 రెట్లు ఎక్కువ బరువును మోస్తాయట వీపైన. అంత పెద్ద గోనె సంచిని ఖాళీ చేయాలంటే బియ్యం బస్తాని ఎన్ని చీమలు? 1000-2000 కలిసి. అందుకనే తెలుగు పుస్తకాల్లో మంచి మంచి మాటలు రాశారు మన కొరకు. ఇవన్నీ కూడా బైబిల్ నుండి రాసి ఉంటారు. బలవంతమైన సర్పము చలిచీమల చేతిలో చిక్కి చావదే. ఇలాంటి బలి చెప్తాం, మనం కనెక్ట్ అవుతాం. బైబిల్ వచ్చిన అడిగితే మాత్రం తెలియనట్టు చూస్తాం. ఐక్యతలో ఉన్నటువంటి బలం అది. నువ్వు కలిసినావంటే, 4 క్రైస్తవులు కలిశారంటే అదే బలం మనకు. అవతల 1,00,000 మంది ఉండుగాక, ఇక్కడ 4 కలిసి పనిచేస్తే గ్రామాన్ని మార్చవచ్చు, సంఘాన్ని మార్చవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి ఆ దుర్బుద్ధి పోవాలి. ఈ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయనకి ఒక కళ పడింది, కళ వచ్చింది. ఆయన పరలోకానికి వెళ్ళాడట. పరలోకానికి వెళ్తే అక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే, అంతా కూడా మనలక్కనే ఉంది. అంటే భోజనాలు ఉన్నాయి, పొద్దుటే లేచిన వెంటనే హాస్టల్లో ఉన్నట్టు మంచాలు ఉన్నాయి, హోటల్లో ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సరే అని చెప్పి నరకాన్ని కూడా చూసి వస్తాను, ఒకసారి వెళ్ళొస్తాను అని చెప్పాడట. చెప్పిన తర్వాత నరకం కూడా చూసాడు. నరకం కూడా బాగానే ఉంది. అయితే ఈ నరకం భోజనం టైం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే, అందరికీ మంచి భోజనాలు పెట్టారు. పెట్టి టేబుల్ ఒకటి వేసి ఎదురు బదురుగా కూర్చోబెట్టారు. మనకు కూడా మంచి భోజనాలు ఉన్నాయి ఇప్పుడు. సరే, ఎదురు బదురుగా కూర్చోబెట్టినప్పుడు భోజనం పెడుతూ నరకంలో చేసిన పని ఏంటో తెలుసా? ప్రతి ఒక్కడి చెయ్య కర్ర పెట్టి గట్టి కట్టేశారంట. అంటే ఇలా మడిచిపెట్టకుండా. ఎట్లా తింటారు ఎంత మంచి భోజనం పెట్టినా? ఒకడు ఎలా పట్టుకొని పైకి వేసేయడంట, ఇలా పట్టుకుందామని క్యాచ్. అటు ఇటు తిప్పలు పడ్డారు కానీ భోజనం నోట్లోకి వెళ్ళలేదు. ఆ మంచి భోజన పదార్థం అంతా కింద పడిపోయింది.
అరే ఇదేంట్రా ఎందుకు నన్ను నరకమన్నారు, ఆ కూడు చేతిగాడు కూడు నోటికి పోలేదంటే ఇదేనేమో అని బాధపడుతూ ఇక పరలోకానికి రిటర్న్ అయిపోయాడు. పరలోకంలో కూడా భోజనం టైం అయింది. పరలోకంలో భోజనం టైంలో కూడా మంచి భోజనాలు పెట్టి అక్కడ బల్ల మీద పెట్టి అందరి చేతులు కట్టిపడేశారండి అక్కడ కూడా. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఎదురుబదురుగా కూర్చొని వీడి చెయ్యి వీడు మర్చిపెట్టలేడు కాబట్టి మంచి ముద్ద చేసి ఎదుటివాడి నోట్లో పెట్టాడట. వాడు కూడా మంచి ముద్ద చేసి వీడి నోట్లో పెట్టాడంట. అట్లా ఒక్క మెతుకు మిగలకుండా తినేశారట. అందుకే దీన్ని పరలోకం అన్నారు, దానిని నరకం అన్నాడు. చివరికి అడిగాడట పేతుర్ని, పేతురు ఒక 5 నిమిషాలు టైం ఈ శుభవార్తను ఒకసారి నరకంలో చెప్పొస్తాను అన్నాడంట. వాళ్ళు ఎంత చెప్పినా మారర్రా బాబు, అందుకే నరకం అన్నారంటే, లేదు నేను ఒకసారి పోయి చెప్పొస్తానని అక్కడికి వచ్చి వాళ్ళకి ఇదే ట్రిక్ చెప్పాడట. మీరు కింద పడేసుకొని తినలేక ఆకలితో ఉంటున్నారే, పరలోకంలో కూడా ఇదే సిస్టమ్, కానీ ఒక్క మెతుకు మిగలకుండా తినేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే కొలాబరేషన్, ఐక్యత, మీరు కూడా పాటించండి అని చెప్తే వాళ్ళు విని సంబరపడి చప్పట్లు కొట్టి సన్మానం చేసి అతన్ని గనపరిచారు. సరే చూద్దాం మీరు ఎట్లా తింటారో అని చూస్తే కరెక్ట్గా చేతులు కట్టేశారు, భోజనం పెట్టారు, ముద్ద చేశాడు. ఎదురుగా కూర్చున్న వాడికి వీడు తినిపిస్తున్నాడు నరకంలో. తినిపిస్తూ నోటి వరకు వచ్చి అంటాడట, అరే నీకంటే పెద్దోడు నేను కాబట్టి ఫస్ట్ నువ్వు నాకు పెడితే అప్పుడు ఇది పెడతానడంట. ఆడంటాడంట, నీకు పెడితే నువ్వు నాకు మంచి ముక్క పెడతాను గ్యారంటీ ఏంటి, ఫస్ట్ నువ్వు పెట్టు అప్పుడే నేను పెడతానడంట. ఇట్లా వాదన స్టార్ట్ అయింది, గొడవ స్టార్ట్ అయింది, మళ్ళీ అన్నం అంతా కింద పడేసి. కనుక మనం ఒక్కనిగా ఉంటే ఏమీ సాధించలే. ఇతరులతో ఉంటేనే పరిచర్య అయినా, పని అయినా, వ్యాపారమైనా ఇతరులతో కలిసి ఉంటేనే. ఎందుకు అంటే మన దేవుడు ఐక్యత నేర్పించాడు. ఈ ప్రపంచానికి ఐక్యత అనే సూత్రాన్ని చెప్పిందే దేవుడు, సైన్స్ కాదు, ఇంకే సైంటిస్టులు కాదు. ఆ ఆలోచన, తలంపు, ఐక్యత అనేది ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? దేవుని దగ్గర నుండి. వాళ్ళు ముగ్గురు త్రియేక దేవుడు అంటే ముగ్గురయ్యున్న ఒక్క దేవుడు, అంతేనా? లేకపోతే 3 వేరు దేవుళ్ళ? వాళ్ళలో ఉన్నటువంటి పరస్పర సహకారం చూడండి, ఎక్కడ కొట్లాట్లు ఉండవు, విడతీయని బంధం. మనం కూడా ఆ రీతిగా ఐక్యతగా కలిసి ఉంటే మన జీవితంలో ఎన్నో విజయాలు మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేయవచ్చు. ఈ రోజుల్లో వ్యాపార సంస్థలు కూడా అంతే అయిపోయినాయి, కలిసి పనిచేస్తున్నారు, పార్ట్నర్షిప్స్ అంటున్నారు, భాగస్వామ్యాలు అంటున్నారు. అందుకనే వాళ్ళు చివరికి షేర్లు కూడా అమ్ముతారు. మనం మన జీవితాల్లో అది చిన్న పనో పెద్ద పనో కలిసి ఇతరులతో చేస్తే, అలా కాకుండా నేను ఒక్కడనే ఉంటాను ఏకాకిగా అంటే బ్రతుకులో ఎక్కడ కూడా ప్రగతిని చూడలేం. కనుక ఈ 4 సూత్రాలని, మొదట విన్న 3 సూత్రాలకి ఈ 4 కలిపి ఎన్ని సూత్రాలు అయినాయి? 7 సూత్రాలు అయినాయి. చెప్పగలుగుతారు ఒకసారి 7 సూత్రాలు ఏమిటో? మొట్టమొదటి సూత్రం ఏమిటి? పరిశుద్ధముగా నిర్దోషముగా బ్రతకాలి. 2వ సూత్రము మహిమార్థమై, దేవుని మహిమార్థమై నడిపించాలి లేదా జీవించాలి. 3వ సూత్రము అన్యోన్యముగా. 4వ సూత్రము దేవునితో సన్నిహితంగా జీవించాలి. 4వ సూత్రము సత్క్రియలు చేస్తూ జీవించాలి. 5వ సూత్రము సమాధానం ప్రకటిస్తూ జీవించాలి. 6వ సూత్రము దేవుని నుండి గొప్ప కార్యాలు అడగాలి, పొందుకోవాలి. 7వ సూత్రము పరస్పర సహకారం, ఐక్యతతో బ్రతకాలి. లేచి నిలబడదాం, చప్పట్లు కొడుతూ రెవరెండ్ వేణు గారిని మన మధ్యకు ఆహ్వానిద్దాం. 8వ సూత్రం నుండి ఆయన దగ్గర మనం నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్. అలసిపోయారండి? అలసిపోలేదు కదా? సమయం లేదు ఇంకా, చాలా 10 నిమిషాల్లోనే కొట్టుపడేస్తాను మనం కూడా. చాలా వందనాలు. కూర్చోండి దయచేసి. నాకు తెలిసి ఎవరు కూడా నిద్రపోవట్లేదు అనుకుంటున్నాను. చాలా ఉద్యమం